హాయ్ అందరికీ. డే 2 సూరత్లో అనమాట. సో ఈరోజు కొంచెం మేము ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము, షాప్స్ ఇంకా వాట్ ఎవర్ ఏంటి అనేసి. నిన్న షూట్ అయ్యి జర్నీ అసలు బాగా బీభత్సంగా నీరసం వచ్చేసింది నాకైతే. ఆ ఐస్ క్రీమ్ నేనే అట్లా పడుకుంటూ పోయాను, నాకే లేదనమాట. సో ఇక్కడైతే వీళ్ళిద్దరు కూడా పడుకొని ఉన్నారు. మా వారు నటిస్తున్నారు, మీకు అర్థమవుతుంది కదా, మా వారు నటిస్తున్నారు. నేను వీడియో ఎడిటింగ్ చేసి పెట్టవా బావా ప్లీజ్, ఓపిక లేదు అంటే అస్సలు నాకు సంబంధం లేని పనులు నాకు చెప్పకనేసి పడుకున్నట్టు యాక్షన్ చేస్తున్నారు. సో మా చెడ్డు అయితే పడుకొని ఉన్నాడు పాపం. మా ట్రైన్లో కూడా నిద్రపోలేదు సరిగ్గా అనమాట. ఇక గబక్కన బ్రష్ చేసి వచ్చి నేను ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేశాను. నాకు 5ంటికే మెలకు వచ్చింది, ఎందుకంటే మనకి మొబైల్లో అలారాలు ఉంటాయి కదా, అవి మోగి మెలకు వచ్చింది. ఎడిటింగ్ చేసుకున్నా కొన్ని వీడియోస్ అయితే, షార్ట్స్ ఇన్స్టాలోకి అవి. ఇక బ్రష్ చేసి వచ్చి టిఫిన్ కాఫీ ఆర్డర్ చేసుకొని తాగేస్తాము. చింటూ కాఫీ టీలు తాగడనమాట. సో ఇక తను లెగిసిన తర్వాత టిఫిన్ ఆర్డర్ చేసుకుంటాడు. ఎప్పుడు లెగిస్తాడో చూడాలి. ల్యాబ్ దాల్చుకోలేదు, లెగిసిన తర్వాత అయితే కొంచెం బయటికి వెళ్దామని ప్లాన్ అయితే వేసామన్నమాట. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ప్లెయిన్ దోశ అండ్ చట్నీ వచ్చింది. అంటే ఇది మనం తీసుకున్నదే వచ్చింది, అంటే ఆర్డర్ పెట్టిందే వచ్చిందని. సాంబారు, ఇది నాది అనమాట యాక్చువల్లీ. ఇడ్లీ, ఇవి రెండు మా హస్బెండ్కి. అండ్ నాకైతే స్పెషల్గా అండి, సో పోయినసారి వచ్చినప్పుడు కూడా నేను ఖచ్చితంగా తిన్నాను. ఉప్మా మస్తు ఉంటుంది, ఉప్మా చట్నీ. వీళ్ళ దగ్గర ఎందుకో ఇంకా స్పెసిఫిక్గా మీగడేసి ఫ్లేవర్ అనిపిస్తుంది నాకైతే, చాలా బాగుంటుంది అన్నమాట. ఇక వాటర్ బాటిల్ అండ్ ఛాయ్ కూడా వచ్చేసినాయి. ముందు ఛాయ్ తాగుదాము, సో తర్వాత టిఫిన్ సెక్షన్కి వద్దాము. ఇది ఓపెన్ చేయకుండా పోసేస్తున్నాను ఇది అనుకుంటూ. ఇప్పుడు కరెక్ట్గా వేడిగా పొగలు. మనకు తెలుగు ఛానల్స్ రావనుకుంటా టీవీలో ఇక్కడ, ఓన్లీ ఇటు సైడ్ వస్తుంది. తీపే లేదండి. నాకు తెలిసి దోశలు ఇన్ని రకాలు ఉన్నాయా అన్న ఫీలింగ్ వచ్చిందండి. సో పోయినసారితో చూస్తే టేస్ట్లు కొంచెం డిఫరెన్స్ ఉన్నా కానీ, అంటే టేస్ట్ వైజ్ కొంచెం తగ్గింది అనిపించినా కానీ, బట్ దోశలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అవన్నీ దోశలే అనమాట. అసలు దోశ కాదు, దోశ. పార్వతి తెలుగు రాట్లా, దోశ. సో ఇక్కడ ఈయనైతే ఇడ్లీకి అట్టుకి కుస్తీలు పడుతున్నారు. మనకు ఉప్పులు కారాలు సరిపోట్లా, కొంచెం చెప్పాలి వాళ్ళకి. మా చింటూ చెప్తున్నాడు, శివత్త అందుకనే వీళ్ళకి ఏం హెల్త్ ఇష్యూస్ రావు శివత్త, ఉప్పు కారాలు చాలా తగ్గించి తింటారు, మన అమ్మమ్మలు వస్తే అసలు ఏడు బతకలేరు అని చెప్తున్నాడు. సో మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత నోరు అంతా చప్పగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. అరే చింటూ, భాస్కర్ రెడ్డి తాతగారిని మధురు అని మా అమ్మగారిని తీసుకొచ్చినావు అనుకో, ఇక వాళ్ళు నిజంగా అసలు ఏమున్నాయి మీ బొంద మీద వంటలు అంటారు. అవసరం అయితే మాకు ఒక గ్యాస్ పొయ్యి వండుకుంటాం. నిజంగా అంత చప్పగా ఉన్నాయి. ఏం ఆర్డర్ పెట్టుకుంటున్నావు ఫైనల్గా? నీది ఇష్టం, కావాలంటే రెండు పెట్టుకో, ట్రై చేయి బాబు. ఎలా ఉంది? ఓకేనా? బతకటానికి మా ఆయన అసలు ఉప్పు కారాలు చాలా తక్కువ తినే పర్సన్కి ఉప్పు కారాలు ఇంకా తక్కువ ఉన్నాయంటే ఆలోచించండి. ఈరోజు మా లంచ్ అన్నమాట. సో వాళ్ళకి తెలుగు రాదు, మాకు హిందీ రాదు. పాపం వాళ్ళకి ఇంగ్లీషు రావట్లేదు, నాకు ఇంగ్లీషు రాదు. తోడా హిందీ తుక్కుడు జాతా హై. సో కొంచెం పర్లేదు మేనేజ్ చేసుకుంటున్నాం ఆర్డర్స్. అప్పుడు కొంచెం ఆయన కూడా ఇంగ్లీష్ వచ్చిన అయినట్లుంది. హెల్దీ నూడిల్స్ అవి ఉండొచ్చులే. ఈరోజు వెరైటీస్ ఏంటి అంటే నూడిల్స్, నెక్స్ట్ వచ్చి అమ్మ వద్దురా, వద్దు, నెసెసరీ అంటాడు.
కూర బాగుంది. లంచ్ కూడా బయటే చేయాలనుకున్నామండి. అసలు ఆ డోమాస్ బీచ్కి వెళ్దాము, లంచ్ అక్కడే ఏమైనా చూసుకొని చేద్దాము, బయట ఎంజాయ్ చేసి వద్దాము అనుకున్నాము. బట్ మీరు నమ్ముతారా, మేము లంచ్ చేశాక కూడా 3:30 వరకు హోటల్లోనే ఉన్నాం. అంత వర్షం వచ్చింది. మేము టిఫిన్ చేసి 11 బయటికి వెళ్ళాము. ఇక అప్పటి నుంచి ఒకటే వర్షం అనమాట. అస్సలకే కంట్రోల్ అవ్వలేదండి. ఇక ఏం చేసేది లేక మేము లంచ్ కూడా 1 o'clock ఆర్డర్ పెట్టేసుకొని తినేసామన్నమాట. తిని కూడా ఇంకా రూమ్లోనే ఉన్నాము. కారణంగా బయటకు వెళ్ళటం కుదరలేదు కదా. ఫుడ్ తిన్నాక బయటకు అయితే వచ్చాము. రూమ్ క్లీనింగ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ మా వారు చూడండి. చింటూ ఏం చేద్దాం అనుకుంటున్నావు? బీచ్ చూపిస్తావా? లేదా అలా కదా, అంతే అంతే. ఆ రీల్ తీయటానికి వెళ్తున్నామా బీచ్కి? కాంప్లిమెంటరీ కింద సోపు అండ్ షాంపూ ఇస్తారు కదా. నిన్న రూమ్లో దిగినప్పుడు అయితే ఒకటే పెట్టారు. ఈరోజు ముగ్గురు ఉన్నా అనేసి తెలుసుకున్నారేమో 3 పెట్టారనమాట. ఇక రూమ్ అయితే చక్కగా నీట్గా చేశారని చెప్పొచ్చు. అంటే మా బట్టలు మేము తీయలేదు కాబట్టి వాళ్ళు ఏం ముట్టుకోలేదు. మిగిలిందంతా క్లీన్ చేసి అయితే బెడ్షీటు, బెడ్లు అంతా చేంజ్ చేసి మొత్తం వెళ్ళారండి. వాష్రూమ్ అవన్నీ కూడా. ఇక మా వారు అయితే బయటే ఉన్నారు. వర్షం తగ్గిన తర్వాత చూసారా, చూడటానికి భలేగా ఉందన్నమాట. అంటే చూడటానికి ఇవన్నీ కాదు, నేను అనేది నీట్గా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సేమ్ డ్రెస్, సేమ్ పర్సన్. డ్రెస్ చేంజ్ करना है. నిన్న ఇదే డ్రెస్ మళ్ళీ 4-5 షర్ట్లు పెట్టుకొచ్చిండు. నేను ఎంత చెప్పినా మీరు అంటారు నువ్వు బాగానే తిరిచంతో బట్టలు వేసుకొని ఇదిగో బ్యాగు ఆయనే 4 షర్ట్లు. ఏం చేశాను? ఎవరిని మార్చాను? అది టైమింగ్స్. అన్నయ్య చాలా పొజిషన్గా, నేను సాంప్రదాయ శుద్ధంగా ఉంటాడు అనుకుంటారు. లేదండి, చాలా అల్లరి. మా చింటూని అడగను, వాడు ఇంట్రోవర్ట్, వాడిని కూడా ఎక్స్ట్రోవర్ట్ చేస్తాడు మా ఆయన. మా చేతిగాడు ఇక్కడ ఇక్కడ షాప్స్ డిఫరెంట్గా కనపడుతున్నాయి. ఇదేంట్రో భలేగా ఉందో. మొత్తం అయ్యే చింటూ. ఇక్కడ వచ్చేసి ఈసారి మాత్రం నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఉన్నది 1 డేనే షూటు అన్నది వచ్చిన రోజే చేసేసుకున్నాం. 1 డే గ్యాప్తో నెక్స్ట్ డే మళ్ళీ మేము అయితే ట్రైన్కి బుక్ చేసుకున్నాం అనమాట. అది కూడా తత్కాల్లో బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు మార్నింగే బుక్ చేసాము. ఎందుకు అంటే కనుక మేము బుక్ చేసినవి 3-4 వెయిటింగ్ లిస్ట్లో అయిపోయినాయి. పుసుక్కున కాలేదనుకోండి. చింటూది కన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ. ఒక స్టేషన్ ముందే బుక్ చేసుకోవటం వల్ల కన్ఫర్మేషన్ వచ్చింది. మాది లేదనమాట కన్ఫర్మేషన్. సో అందుకని భయం వేసింది. పోయినసారి
అవర్ సిచ్యువేషన్స్ వీడియోస్ చూసుంటే కనుక మీకు చాలామందికి తెలుస్తుంది మేము ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసామో. సో ఇది సూరత్లోనే మెయిన్ మాల్ అంట. సో చెప్తున్నాడు ఆటో అన్నయ్య, కొంచెం తనకి తెలుగు అయితే రాదు కానీ హిందీలో అడుగుతుంటే చెప్తున్నాడు, ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మాకైతే పోయినసారి కంటే ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. డూమాస్ బీచ్ కూడా తీసుకెళ్తున్నాం కదా. ఆ డూమాస్ బీచ్ వచ్చేసి ఎలా అంటే వాటర్ అన్నీ నల్లంగా, నేల కూడా నల్లంగా ఉంటుందంట. అసలు మన వైజాగ్ బీచ్కి దీనికి సంబంధం ఉండదు. అక్కడ టెంపుల్ కూడా ఉంది. అండ్ మనకి విమానాశ్రయం దగ్గర పడే కొద్దీ ఇంకా నీట్గా కనిపిస్తూ ఉంటాయి రోడ్స్ అయితే. మేము పోయినసారి వెళ్ళినప్పుడు వర్షాకాలం లెక్క వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, ఇప్పుడు అంతే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అన్నమాట. ప్లేస్కి కనుక మీరు విజిట్ చేయడానికి వెళ్తే 1 డే పెట్టుకోకండి, 2 డేస్ పెట్టేసుకొని అక్కడ ఏమైనా మెయిన్గా ఉన్నాయి అన్నది ఇంటికాడ మీరు చెక్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు యూట్యూబ్ వీడియోస్, గూగుల్ అన్నీ చెక్ చేసుకొని సో 1 డే ఎక్స్ట్రా పెట్టుకొని తిరిగేసి రండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పోవాలన్నా ఇది కదా, అందుకోసం అనేసి మేమైతే డూమాస్ బీచ్కి అయితే వచ్చామన్నమాట. పేరు పలకటంలో తప్పున్నా సారీ. ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రీ అయితే ఇలా ఉంటుందండి. మొత్తం కూడా కొంచెం దూరం వెళ్ళాలి, 1 కిలోమీటర్ దాకా దగ్గర పడి ఉందన్నమాట. ఈ ఆటో అన్నయ్య పుసుక్కుని మాకు ఇక్కడ మిమ్మల్ని దింపేదంటే పరిస్థితి ఏంటి అనిపించింది. ఎందుకంటే కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. సో ఆయన ఇంకా మాకు మంచిగా చక్కగా మేము బుక్ చేసినంత వరకు తీసుకొని వచ్చారు. డూమాస్ బీచ్ అంటే కొంతమంది స్టార్టింగ్లోనే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి, ఆటోలు రావు అని చెప్పి దింపేసే వాళ్ళు కూడా ఉన్నారంట. బట్ ఈ అన్నకైతే థ్యాంక్స్ చెప్పాలన్నమాట. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే భాష వచ్చినా రాపోయినా మోసం చేయటానికి ఉంటారు. కొంతమంది మాత్రం అయ్యో పాపం వీళ్ళకి మనం కుదిరితే హెల్ప్ చేయాలి అన్నట్లుగా ఉంటారు. సో మా చింటూ అంటున్నాడు శివత్త ఉంటేనే ఎక్కుతావా అని. వద్దు నాన్న, ఇప్పుడు నా బరువుకి దాన్ని ఎక్కాను అనుకో సో అది ఇబ్బంది పడిద్ది అంటే, అంతేం ఉండదు శివత్త, నీకంటే డబల్ బరువు ఉన్న వాళ్ళు ఎక్కుతారు, ఆ వెయిట్ కూడా వేస్తుంటారు వాటి మీద అనేసి చెప్తున్నాడు. బట్ తెలిసి తెలియక మనం ఎందుకు పాపం చేయటం అంటే, వాడంటున్నాడు నువ్వు ఎక్కపోతే వాళ్ళకి ఒక 50 to 100 రూపీస్ రావు, దానివల్ల దానికి తిండి పెట్టడం తగ్గిస్తారు అనేసి. అది నిజంగా నాకు అనిపించలేదు కానీ బట్ నేనున్న 70 అయినా అది ఎక్కువ తక్కువ నాకు అనవసరం, కానీ దాన్ని నా వల్ల ఇబ్బంది పెట్టకూడదని నాకు అనిపించింది. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి ఓవర్ అనిపించింది, వాట్ ఎవర్ ఏదైనా సరే. ఇక బీచ్కి వచ్చిన తర్వాత చూసారు కదా మొత్తం రాళ్ళుగా ఉన్నాయి, అదైతే టెంపుల్ అనమాట. సో టెంపుల్ అయితే అక్కడ ఉంది, అక్కడ నుంచి ఈ రాళ్ళ మీద అయితే మేము ఎక్కేసి వచ్చామన్నమాట. సముద్రం ఇలా అయితే ఉంది, అక్కడెక్కడో షిప్పులు కూడా అనిపిస్తుంది. అదిగో 1 2 3 మరేంటో అక్కడెక్కడో వీరుడు సాగర్ కన్య. ఇప్పుడు మీరు ఈతలు కొట్టదలుచుకోలేదండి, జస్ట్ సాగర్ కన్య అంటున్నావు కదా, టైటిల్ పెట్టుకోవాలి అంతే. అది ఇక్కడ నుంచి అక్కడే ఎక్కుతారు, రాచిని చాలే కానీ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా వాటర్ అన్ని ఫుల్ నల్లగా ఉన్నాయి, నేల కూడా నల్లగా ఉంది. మా అయితే మీకు చూపించాలనుకుంటున్నారనమాట. అండ్ వాటర్ కూడా వెనక్కి పోతున్నాయి. నైట్ అయ్యేసరికి ఆ రాళ్ళు ఏవైతే గుడి ముందు మీరు చూసారో అక్కడ వరకు వస్తాయంట. మరి ఆ మ్యాజిక్ ఏంటో మాకు తెలియలేదు. చింటూ చాలా గూగుల్లో వీడియోస్లో చూసి అయితే కొన్ని మాకు ఇన్ఫర్మేషన్స్ అయితే చెప్తున్నాడు. అండ్ తర్వాత వచ్చేసి మీరు నేలంతా చూడొచ్చు, మనకి బీచ్కి వెళ్ళి ఎలా ఉంటుందో అండ్ ఈ వాటర్ ఎలా ఉన్నాయో ఏంటి అంత కంప్లీట్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మట్టి కూడా చాలా సాఫ్ట్ ఉంది. తర్వాత వచ్చేసి నేల కూడా
సముద్రం మీద అలలు రావాలి ఎక్కువ అసలు. మనకు ఆడ కనపడింది. మీరు చూస్తున్నట్లయితే కనుక వాటర్ ఎంత వెనక్కిపోయాయో క్లియర్గా తెలుస్తుంది కదా. ఇక్కడ రైడ్ చేయటానికి మీకు గుర్రాలు, ఒంటెలు, తర్వాత చిన్న బస్సులు, కారులు లాంటివి కూడా ఉన్నాయి. సో కొంతమంది బైక్స్ ఇక్కడ దాకా వేసుకైతే రావట్లేదండి, అక్కడే ఆపేస్తున్నారు. మ్యాక్సిమం మనకు అక్కడ స్టార్టింగ్లో ఇందాక రెనోవేషన్ అయ్యే ప్లేస్ ఉందా, అక్కడే బైక్స్ కానీ ఆటోస్ కానీ ఆపేసేది. ఇక్కడ మొత్తం కూడా మీరు చూసినట్లయితే ఏయో పురుగులు లోపల నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి కదా, మొత్తం మట్టి తోడినట్టయితే ఉందన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ మనం ఫుడ్ స్టాల్స్ కూడా నార్మల్గా ఇవి మొక్కజొన్నలు ఏవైతే ఉన్నాయో అవి తప్ప ఇంకేం ఫుడ్ స్టాల్స్ అనేవి స్పెషల్గా లేవు. మేమైతే కోలా తిందాం అనుకున్నాం కానీ ఎందుకనో మా చింటూ వద్దనేసి అన్నాడు అనమాట. అండ్ తర్వాత ఇక్కడ స్మెల్ కానీ అవంతా కూడా మనకి కొంచెం మురికి మురికి స్మెల్, అంటే మరుగుడు స్మెల్ అంటారు చూసారా, మురుగుడు. సో అలా స్మెల్ వచ్చేస్తుంది కొంచెం, అంటే ఆ వాటర్ దానివల్ల మేబీ ఏమో కానీ చాలా ప్రశాంతంగా హాయిగా అండ్ కూల్ వాతావరణం వల్ల చాలా చాలా బాగుంది. మేమైతే వెనక్కి రిటర్న్ అయ్యేటప్పుడు చాలామంది వస్తున్నారు. మేబీ నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో ఈ ప్లేస్ అని అయితే మాకు అనిపించింది, వాటర్ ముందుకు వచ్చేసి అలా ఏమైనా. తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక మా వాళ్ళ హిందీ స్కిల్స్ చూడండి. మా వారు అక్కడ ఏ ఫ్రూట్స్ వెరైటీగా ఉన్నాయి ఏంటో అవి చూద్దాం పా అన్నారు. నాకు నిజంగా ఓపీ లేదు, మీరు వెళ్ళి చూసిరండి అంటే చింటూని తీసుకొని వెళ్ళారనమాట. సో అవేంటో చూద్దాం వచ్చిన తర్వాత. ఫ్రూట్సా ఇవి తీసుకొచ్చారా, ఇంకేం లేవా? ఫస్ట్ టైం తింటున్నా నేను ఈ స్టార్ ఫ్రూట్స్. ఇది సూరత్లోనే ఫేమస్ అంట. సో ఇక్కడ చూస్తున్నారుగా ట్రెండ్స్, ఇనాక్సా ఏదో మనకు రాని ఇంగ్లీష్ ఎందుకులే కానీ, హోమ్ సెంటర్ వెస్టర్న్ సైడ్ అంట. ఓకే ఓకే. స్టార్ ఫుడ్ అయితే ఫుల్గా ఉందండి నిజంగా. అసలు నాకైతే ఫస్ట్ పులుపు తప్ప ఏం అర్థం కాలే, తర్వాత ఉప్పు కారం వేసుకుంటే అప్పుడు కొంచెం తినాలనిపించింది. ఇక మేమైతే ఇక్కడ చెప్పాను కదా మాలని, అక్కడికి వచ్చాము. వాళ్ళేమో తీయటానికి కుదరదు అనేసి అన్నారు బయట. ఇక నేనైతే కొంచెం క్లిప్ మీకు అసలు ఎలా ఉంటుంది ఏంది, మనం వచ్చిందే ఎక్స్ప్లోర్ చేయడానికి, కొద్దిగా అయినా తీయకపోతే ఎట్లా అనేసి చూపిస్తున్నాను. నార్మల్ మన హైదరాబాద్ మాల్స్ ఎలా ఉంటాయో అట్లాగే ఉన్నాయి, కొంచెం డిఫరెన్స్ అంటూ ఏం స్పెషల్గా లేదు. వీళ్ళకేమో హిందీ వచ్చు, మన వాళ్ళకేమో తెలుగు వచ్చు, అంతే అనమాట. స్వరోస్వై ఇది చూసేసరికి స్వరాస్తి అనిపించింది నాకైతే. సో మనం వాడే బ్రాండ్ ఏనేమో చూపిద్దామనేసి నేనైతే అనుకున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో ఫెస్టివల్కి సంబంధించిన థీమ్స్ లెక్క వాళ్ళతో చిన్న యాక్టివిటీస్ అండ్ షాప్ లెక్క అయితే ఇక్కడ చేస్తున్నారు. మా వారు వీళ్ళని చూసి అంటున్నారు అనమాట, అదేంటి వీళ్ళైతే వీడియోలు తీసుకోవచ్చు మనమైతే తీయకూడదా అనేసి. కొడతావా నన్ను ఎప్పుడన్నా? పెడతావా నన్ను ఎప్పుడన్నా? పెడతావా? ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా వారేమో ఆ చైర్లో కూర్చోబెట్టాక ఏంటో పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, తక్కువగా ఏం లేవు అని చెప్తుంటేనేమో ఆయన అంటున్నారు అనమాట, ఈసారి నన్ను తిడితే కనుక ఈ చైర్లోనే తీసుకొచ్చి కూర్చోబెడతా అనేసి. ఇక మొత్తం మాల్ అన్నది ఎలా ఉంటుందో పైనుంచి మీకు అయితే చూపిస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది. నైట్ అయితే ఇంకా లైట్స్ అవన్నీ స్పాట్ లైట్స్ వేసి ఇంకా బాగుంటుందేమో అనిపించింది అనమాట.
ఫస్ట్ అయితే ఒక ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాం. మా వారికి ఒక ఐస్ క్రీము అండ్ తర్వాత చింటూ ఏమో బర్గర్ తీసుకున్నాడు. నాకైతే నిజం చెప్తున్నాను, ఆ బర్గర్ స్మెల్ ఇప్పటికీ నా బ్రెయిన్లోంచి పోవట్లేదన్నమాట. అమెరికా వెళ్ళినప్పుడు మేము బస్సులో ఫుడ్ తీసుకున్నాం కదండి, అంటే ఒక చోట ఆగినప్పుడు ఆ బస్సు స్మెల్ వల్ల నాకు ఆ బర్గర్ స్మెల్కి బాగానే తింటాం అయితే కానీ తర్వాత వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ తినాలి, ఎక్స్ప్లోర్ చేయాలని. కొన్ని మనకు సెట్ అవ్వని నాకు బాగా తెలిసింది. సో అమెరికా వెళ్ళిన తర్వాతే అనమాట. లేకపోతే అక్కడ ఫుడ్ అదంతా ఎక్స్ప్లోర్ చేసినా నేను చాలా వీడియోస్ వచ్చాయి అనమాట. నేను తినే అన్నీ కూడా చాలా తెప్పించినా తినకుండా అక్కడ వాళ్ళకి వెనక్కి ఇచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ 15 to 20 డేస్లో. నేను ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా చింటూ ఇవి 2 తీసుకొచ్చాడు. వాటి నేమ్స్ అయితే నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ముందే తెలుసుంటే వీటిని ఆర్డర్ పెట్టుకుంటే చక్కగా మనం యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనకు ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా మిగిలాయి అన్నమాట. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆలోచించడం మాకు అలవాటు అయిపోయింది. కానీ చాలా నేర్చుకుంటామండి మనం. ఫస్ట్ టైం కొన్ని మైనస్లు అయినా తర్వాత చాలా నేర్చుకుంటాము. ఈ క్యాపచినో చాలామందికి నచ్చుతుంది. నిజం చెప్తున్నా, నాకు ఇది 3వ సారి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, అప్పుడు అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్ కింద ఉందని నాకు మిక్స్ చేసి ఇస్తే ఆ రోజు తాగాను, చాలా బాగుంది అనిపించింది. తర్వాత 2 times, ఒకసారి ఖమ్మంలో, ఇప్పుడు ఎన్నిసార్లు అయినా నాకు టేస్ట్ అస్సలు నచ్చట్లేదు అనమాట. నాకు అర్థమైంది, మా చింటూ చెప్తున్నాను, ఎప్పుడు నేను క్యాపచినో కొనుక్కోను తాగను అనేసి. అదేంటి వస్తాయి 3 సార్లు తాగితే కానీ నీకు అర్థం కాలేదంటే, ఫస్ట్ పర్లేదురా బాగానే ఉంది, చేదుగా కొద్దిగా తీయగా అలా బాగానే అనిపించింది. కానీ మిగిలిన 2 సార్లు కూడా నాకు నచ్చలేదు. అంటే షుగర్ ప్యాకెట్స్ ఒక 2 ఇస్తారు, లేకపోతే 1 ఇస్తారు, దానికే సెట్ అవ్వాలి కదా, బట్ ఆ ఫ్లేవర్ నాకు నచ్చట్లేదు అని చెప్పాను అనమాట. తర్వాత వచ్చేసి పైకి అయితే వచ్చాము గేమ్ జోన్కి. ఇక్కడ ఏదో ఆడుతుంటే మా వారు అండ్ మా చింటూ అయితే నుంచొని చూస్తూ ఉన్నారు. మేము బయటకు వచ్చిన తర్వాత మేము ఉండేటటువంటి హోటల్ దగ్గరికి ఈ క్లాత్లు కనిపించాయి. పోయినసారి నేను కొనాలనుకున్నాను సంయుక్తకి, బట్ ఆ నైట్ టైం అయ్యేసరికి మనకి ఏంటంటే కలర్స్ అవన్నీ అర్థం అవ్వవు. అండ్ వాళ్ళు కొంచెం డ్యామేజ్ ఇస్తున్నారో మంచి ఇస్తున్నారో తెలియచావదు. అప్పుడు అలాగే అయింది, ఇప్పుడు అలాగే అయింది. సో ఇప్పుడేంటంటే ఇంకొక మైనస్, సంయుక్తకి హైట్కి సెట్ అవ్వట్లేదు. ఉన్నాయంట 2000 ఆ కాస్ట్లో కూడా ఉన్నాయంట, బట్ అవి చూడటానికి నాకు ఏంటంటే లైటింగ్లో మనకు ఒకలాగా అనిపిస్తాయి, వితౌట్ ఒకలాగా అనిపిస్తాయి. ఏదైనా మార్నింగ్ టైంలో తీసుకోవడమే బెటర్. సరే ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి రిటర్న్ అయ్యామన్నమాట. ఫుడ్ ఐటమ్స్ అయితే మేము చపాతీలు అండ్ తర్వాత వచ్చేసి పన్నీర్ కర్రీ తెప్పించుకున్నాం. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. తర్వాత వచ్చేసి ఇదేదో పెనం మీద కాల్చింది కూడా ఒకటి, పరోటానా చపాతీని ఏదో సంథింగ్, అది కూడా చింటూ అయితే తెప్పించాడు. ఇదన్నమాట ఫుడ్ టేస్ట్ అయితే చూసాము, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం బయట కొంచెం అది ఇది తిన్నాం కాబట్టి ఏదైనా తక్కువ తీసుకుంటేనే చాలా బెటర్ అన్న ఫీలింగ్తో నేనైతే కొంచెం తక్కువగానే ఆర్డర్ పెట్టాను. అంటే మా చింటూ అస్సలు వద్దన్నాడు అనమాట. అదేదో చట్నీ పంపిస్తే దాంతో తింటుంటే వాడు చెప్పాడు కూడా, శివత్తే నువ్వు తినలేవు బాగోదు అనేసి. వెనిగరు తర్వాత నిమ్మకాయ టమాటా వేసి ఏదో చట్నీ అండి, అసలు బాగాలేదు. కర్రీస్తో అయితే బాగానే ఉంది. ఫుడ్ని అయితే ఉన్న రోజులు ఏది తిన్నా కొంచెం మేము ఎంజాయ్ చేసాము. ఉప్పులు కారాల సంగతి పక్కన పెడితే, కానీ ఉప్పులు కారాలు ఎక్కువ తినేటోళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం స్పైసీగా ఉండేటట్టు చేసి పంపించండి అని చెప్తే వాళ్ళు చేసి పంపిస్తారు. సో వీడియో చూసి ఉంటారు కదా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.